క్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో రెండవ మాట ఒక 10 నుంచి 20 నిమిషాల లోపల చెప్పడానికి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. ఈ మాట చూసినప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో రాయబడి ఉందండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని రాయబడి ఉందండి. మొదటిగా చూసుకుంటే నేడు అన్నాడు దేవుడు. నేడు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. నేడు అంటే ఈరోజు. ఎంత ఇష్టం అంటే నేడు అన్న మాట బైబిల్ గ్రంథంలో 169 సార్లు రాయబడి ఉంది. మనకేమో నేడు అంటే ఇష్టం ఉండదు, రేపు అంటే ఇష్టం అంటే వాయిదా వేస్తూ ఉంటాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అదేంటంటే జక్కయ్య విషయంలో దేవుడు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. అయితే నేడు అన్న మాట దేవుడు ఎక్కువగా ఎప్పుడు వాడుతున్నాడంటే రక్షణ విషయంలో వాడుతున్నాడు. రక్షణ విషయంలో మనం చాలా వాయిదాలు వేస్తూ ఉంటాం. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఈరోజు చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడరు. ఈస్టర్ రోజును తీసుకుందాం. యేసయ్యతో పాటు మనం కూడా లేచినట్టు ఉంటుంది, పునరుత్థానుడు అయినట్టు ఉంటుంది అనుకుంటారు. ఆ రోజు కూడా కుదరకపోతే సభలు ఉన్నాయి. సోమవారం నుంచి మంగళ బుధ 3 రోజుల్లో లాస్ట్ రోజు తీసుకుందాం అనుకుంటారు. ఆ రోజు కూడా మిస్ అయింది అనుకోండి, అదే కుదరలేదు, నిర్లక్ష్యం చేశారనుకోండి. మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ తీసుకుందాం అనుకుంటారు. క్రిస్మస్ కూడా కుదరలే. మళ్ళీ జనవరి ఫస్ట్ తారీఖున అయితే చాలా బాగుంటుంది. బర్త్డే మళ్ళీ స్పిరిచువల్ బర్త్డే చేసుకోవడం బాగుంటుంది అనుకుంటాం. డేట్ మనం ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఏం రావాలి, మళ్ళీ గుడ్ ఫ్రైడే రావాలి. సో అయితే ఈరోజు మనది, రేపు మనది కాదు. రేపు తనాన్ని మనం ఉంటామో కూడా ఎవరికి తెలియదు. అది కోవిడ్ సమయంలో మనం చాలా మంది ఆరోగ్యవంతులు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి మనకి. అయితే నేడు కొంత ప్రాముఖ్యం ఉంది. రెండవదిగా నీవు అన్నాడు. ఏమన్నాడంటే నీవు. అక్కడ యేసయ్య మాట్లాడిన మాట సందర్భంలో ఉన్నది ముగ్గురు. ఇద్దరు యేసయ్యతో మాట్లాడుతున్నారు, యేసయ్య ఒకరితో మాట్లాడుతున్నాడు. నీవు మీరు అనట్లా. పోనీ అతను తనకి ఇష్టం లేకుండా మాట్లాడుతున్నాడు ఎడమ వైపు అతనితో దేవుడేం మాట్లాడట్లా. మాట్లాడేది ఎవరితో? ఒక్కరితోటే మాట్లాడుతున్నాడు. నీవు అంటున్నాడు. నీవు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇద్దరు కూడా ఎవరండి? దొంగలు అని మాట్లాడుకుంటాం కదా మనం. చిన్న క్లారిఫికేషన్ అదేంటంటే ఇద్దరు దొంగలే, ఇద్దరు నేరస్తులే, దోపిడీ దొంగలే. ఈ చిన్న చిన్న దొంగతనాలు ఏం కాదు. దోపిడీలు చేస్తూ అడ్డొచ్చిన వారిని చంపేస్తూ నేరస్తులు అనమాట. చాలా పెద్ద నేరస్తులు, పెద్ద దొంగలు. అప్పటి వరకు దొంగలే. అయితే ఆ సిచ్యువేషన్లో ఒక అతను మారలేదు. అతను ఇంకా దొంగగానే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అతనికి పశ్చాత్తాపం లేదు, నేను తప్పు చేస్తున్నాను ఫీలింగ్ అతనికి లేదు. ఇతనికి మారు మనసు వచ్చింది, మారాలనుకున్నాడు, యేసయ్య చెంతకు వెళ్ళాలనుకున్నాడు. సో అప్పటి వరకు దొంగగా ఉన్నాడు, ఇప్పటికీ దొంగగానే ఉన్నాడు. అతను ఇతను ఏమని పిలవాలి? మనం దొంగనే పిలవాలి ఇప్పటికీ కూడా. ఇతను మారు మనసు పొందాడు, యేసయ్యతో పాటు ఆ రోజే పరదేశికి వెళ్ళాడు. ఇంకా దొంగని పిలుద్దాము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది దొంగతనం చేసేవారు లేక త్రాగుబోతులు దేవుని మందిరానికి వస్తారు. వాక్యం విని వాళ్ళు మారుతారు, మారి రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఒక పాత పేరు ఉంటుంది. బాప్తిజం తీసుకున్నప్పుడు దైవజనంలో ఒక పేరు పెడతారు. చాలా మంది వాళ్ళకి ఏం పేరు పెట్టారు కూడా వాళ్ళకి తెలియదు. పక్క వాళ్ళని అడుగుతుంటారు, ఏం పేరు నాది, నాది ఏం పేరు అంటే అందరూ కాదు, కొంతమంది. అయితే ఈ కొత్త పేరుతో పిలిపించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. పాత పేరునే ఇంకా పిలిపించుకుంటారు. అంతేకాదు, సపోజ్ ఈరోజు భోజనాలు ఎవరు పెట్టారు, ముందుకు రండి, ఆ పేరు ఎవరు అన్నప్పుడు అంతకుముందు అతను దొంగతనాలు చేసేవాడు లేకపోతే త్రాగేవాడు. ఆ త్రాగుబోతు గారు రండి అంటామా? లేకపోతే ఆయనకి ఏదో పేరు పెట్టారు, ఆ పేరు పెట్టి పిలుస్తారు కదా. అంటే ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మనం అతను దొంగని సంబోధించడానికి అవకాశము లేదు. అతను పరిశుద్ధుడు. ఎందుకంటే దొంగ యేసయ్యతో వెళ్తాడా? దొంగ అయితే కనుక అతను మారాడు, పరిశుద్ధుడిగా మారాడు కాబట్టి, పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడితో కలిసి పరదేశికి వెళ్ళాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. అదేంటంటే నీవు అంటున్నాడు కదా, ఇద్దరు ఉన్నారు. అక్కడ 2 ప్రార్థనలు వినపడుతున్నాడు. 2 ప్రార్థనలు ఏంటంటే ఒకటేమో పరిసయ్య ప్రార్థన, ఇంకోటి సుంకరి ప్రార్థన. యేసయ్య ఏ ప్రార్థన వింటాడు? పరిసయ్య ప్రార్థన వినడు. ఎందుకంటే పరిసయ్యుడన్నా కూడా దేవుని తెలుసుకున్నవాడే, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు పరిసయ్యుడు అంటే. ఇక్కడ సుంకరి ప్రార్థన వింటాడు దేవుడు, ఎందుకంటే ఆ ప్రార్థన యేసయ్యకి నచ్చింది. అయితే ఇక్కడ ఇద్దరు మనుషులు కాదు, 2 సమూహాలు కనబడుతున్నాయి యేసయ్యకి. ఏంటా సమూహాలు అంటే
ఈ భూలోకంలో మొత్తం మానవాళి చూసుకుంటే యేసయ్యని తెలిసిన వారు, యేసయ్యని తెలియని వారు, రెండు రకాలు. ఇక్కడ తెలిసిన వారు ఉన్నారని తెలియని వారు ఉన్నారు. అందరూ తెలుసుకున్నవారు, తెలియకపోతే అసలు మందిరానికి రాదు, వేరే వేరే పనుల్లో ఉంటారు. అయితే మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ చేస్తాడు. ఎవరంటే విశ్వాసులు, అవిశ్వాసులు అంటే బయట వారని కాదు, విశ్వాసం లేదు, వాళ్ళకి బలపడలేదు. మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ వాళ్ళ విశ్వాసం లేదు కాబట్టి యేసయ్యకి ఇష్టలుగా లేదు. రెండు రకాల మందిరంలో ఉంటారు, రెండు భాగాలు, 50-50 అన్నమాట. అది మనం ఏ పర్సెంట్లో ఉన్నాం అనేది మనకే తెలియాలి. దైవజనుడు చెప్పడు, పక్క వాళ్ళు కూడా చెప్పరు. అయితే ఇక్కడ విశ్వాసులు, అవిశ్వాసులు ఉన్నారు, రెండు సమూహాలు యేసయ్య కనబడుతున్నాయి. ఇక్కడ ఎందుకు వాళ్ళిద్దరికి వేరియేషన్ వచ్చింది? యేసయ్య ఒకరితో మాట్లాడకుండా ఒకరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అని చూస్తే, ఈ ఎడమవైపు అతను ఏమి గమనిస్తున్నాడు? ఏదో అనుకున్నాం మనం, మందిరంలో రెండు రకాలు ఉంటారు. ఒకటి యేసయ్య మాట వింటూ ఆయన మీద ఆధారపడుతూ పరలోకం కోసం వేగిరపడేవారు. ఇంకొకళ్ళు మందిరానికి వస్తారు కానీ వాక్య ప్రకారం వినకుండా బంధువుల పైన, ఇరుగు పొరుగు వారి పైన, లోకస్తుల పైన ఆధారపడుతూ లోకం వైపు చూసేవారు. దానికి చిన్న వాక్యం చూద్దామండి. లోకసు వార్త అదే అధ్యాయం, 23వ అధ్యాయము 35వ వచనం. 35. ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను వీడిద్దరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపాసించరి. 37కు చూద్దాం. 37. నీవు యూదుల రాజు అయితే నేను నీవే రక్షించుకోనమని ఆయనను అపహసించరు. చాలండి. ఇక్కడ ఎందుకు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ మారలేదు, ఇంకా దొంగగానే ఉన్నాడు, ఆయన ఒక యేసయ్య రక్షిస్తే కనుక మళ్ళీ వెళ్ళిపోయి దొంగతనాలు చేసుకుందాం అనుకుంటున్నాడు. దేవుని రాజ్యం కోసం కానీ యేసయ్య కోసం కానీ అతనికి అవగాహన లేదు, మారు మనసు కూడా లేదు. ఇతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, అప్పటి వరకు జనము, అధికారులు, సైనికులు అందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు దేవుడు అయితే శిరోనుంచి దిగు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనే భావం ఇతనికి వస్తుంది. ఎందుకంటే అతను చూసేది ఎవరి వైపు అంటే సైనికుల వైపు, ప్రజల వైపు, అధికారుల వైపు. అంటే అతను లోకాన్ని చూస్తున్నాడు. మందిరంలో ఉన్నారు చాలా మంది, ఇంకా లోకం వైపు, లోక ఆశల వైపు, లేక బంధువుల వైపు, బంధువులు బలవంతులు అయితే, ధనవంతులు అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే అతనికి మారుమనసు రాలేదు, యేసయ్య వైపు చూడట్లే. ఎందుకు కుడివైపున వ్యక్తి వైపు దేవుడు చూశాడు, ఆయన ప్రార్థన విన్నాడంటే అది కూడా చూద్దామండి. ఇప్పుడే మనం సహోదరు ధ్యానం చేసిన మాట, లోకసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అయితే కుడివైపు ఉన్న వ్యక్తి మాత్రం ఈ మాటని చూస్తున్నాడు. ఏ మాట అంటే, యేసయ్య ప్రార్థన చేస్తుంటే ప్రార్థన వైపు చూస్తున్నాడు, ఆయన మాట వైపు చూస్తున్నాడు. సైనికుల మాట కానీ, అధికారుల మాట కానీ, ప్రజల వైపు కానీ అతను చూడట్లే. ఆయన చూసి ఒక్కరినే, ఆయన గురంతా ఎవరి మీద ఉందండి? యేసయ్య మీద ఉంది. తండ్రితో మాట్లాడుతున్నాడు, అంటే తండ్రి పంపిన వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, వీరిని క్షమించమని అడుగుతున్నాడు. క్షమించగలిగే అర్హత ఎవరికి ఉంటుంది? మనం క్షమించగలమా? ఇందాక అక్క చెప్పినట్టు మనం క్షమించగలమా? మన వల్ల కాదు, అది దేవుని వల్ల అవుతుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే తప్ప మనం క్షమించలేము. అయితే ఆ మాట, దేవుడు చేసిన ప్రార్థన విన్న ఆ వ్యక్తిలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. నేను దొంగలు కదా, నేను చాలా పాపం చేస్తానని పాప ఒప్పుకోల ఆత్మ అతని మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యేసయ్యతో అతను తిట్టాడు, అతను ఏదో మాట్లాడాడు, ఇతను కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మనం ఇద్దరం కలిసే కదా దొంగతనాలు చేస్తాం, నేరాలు చేస్తాం, మనం చేసింది మనకు శిక్ష కరెక్టే. ఆయన ఏ నేరము, ఏ పాపము, ఆయన ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీకు ఈ పాపం సరిపోదా, నువ్వు దాచుకున్న దోషం, నువ్వు చేస్తున్న దోషం సరిపోదా అని గద్దించి, ఒక మెచ్యూరిటీ కలిగిన విశ్వాసం ఎప్పుడు కూడా మెచ్యూరిటీ లేని వాళ్ళని ఒక మాట అనడానికి భయపడ్డాడు. ఎందుకంటే అదొక నరకంలోనికి వెళ్ళకుండా అగ్నిలో నుంచి కొంతమందిని లాగమని చెప్తాడు దేవుడు. సో అతను తెలియక అంటున్నాడు కాబట్టి అతను చెప్పాలని చూశాడు. అయినా సరే అతను వినట్లా. యేసయ్య ప్రార్థన వినలేదు, అతను చెప్పిన మాట కూడా వినట్లేదు, ఇంకా అలాగే ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెప్పిన మళ్ళీ దొంగతనాలు ఇంకా చాలా ఉంది లిస్టులో, ఎక్కడెక్కడ దొంగతనం చేయాలి అంతమందిని చెప్పాలో లిస్టు రాసుకున్నాడు. అయితే ఇతను ప్రార్థన చేశాడు మళ్ళీ చివరిగా, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను
జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా అన్నాడు. ఎందుకంటే నేను ముందు వెళ్ళిపోతాను, నాకు చాలా పని ఉంది, నువ్వు తర్వాత రా అని చెప్పలే. నేడు అన్నాడు, ఇవ్వాలి అన్నాడు, నాతో కూడా తీసుకెళ్తున్నా అన్నాడు. ఎక్కడికి? పరదేశం. పరదేశం అంటే చాలా మంది పరలోకం అనుకుంటారు, కానీ పరదేశం అంటే విశ్వాసుల ఆత్మలు వేచి ఉండే స్థలం. అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. ఇంకో మాట అన్నాడు, అదేంటంటే నీతో పరదేశంలో ముందు అని నిశ్చయంగా చెప్తున్నాడు అంట. ఏదో మాట వరుస చెప్పట్లే, చూస్తానులే నీ పాపాలు చాలా ఉన్నాయి కదా అవన్నీ టెస్ట్ చేసి చెప్తాను, తర్వాత నీకు కబురు పెడుతున్నప్పుడు వద్దిగా అన్నట్లా, నిశ్చయంగా నీతో పాటు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. మనము విశ్వాసం అయినప్పటికీ కూడా కొంతమందికి మాటిస్తాము, డబ్బులు ఇస్తామనో, లేదంటే నీతో పాటు కలిసి వస్తామనో, మందిరానికి కలిసి వస్తామనో, ఏదో ఒకటి. కానీ చివరి క్షణంలో ఆ మాట మనం పోషించుకోలేము. దేవుడి సన్నిధిలో ఇచ్చిన మాట చాలా మంది పోషించుకోలేరు, ఏదో ఒక బలహీనమైన క్షణంలో తప్పిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిశ్చయంగా నిన్ను తీసుకెళ్తాను నేను అంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, రాజకీయ నాయకులు కూడా వాగ్దానాలు చేస్తారు, మీకు రోడ్లు వేస్తాము, కుళాయిలు వేస్తాము, కరెంట్ వచ్చేలా చూస్తామంటారు. అయితే వాళ్ళని ఎక్కిన తర్వాత అవన్నీ చేస్తారా అంటే కొన్ని చేస్తారు, అవకాశం ఉన్నంత వరకు చేస్తారు, చేయరని చెప్పలేము. అయితే దేవుడు మనిషి స్వభావం వంటి వాడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా తీసుకుని వెళ్తాడు, తీసుకెళ్ళాడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎడమవైపు ఉన్న వ్యక్తి ఇప్పటికీ దొంగే, కుడివైపు ఉన్న వ్యక్తి పరిశుద్ధుడు, యేసయ్యతో పాటు పరదేశం ఆ రోజే ఆయనతో పాటు వెళ్ళాడు. సో మనం ఎడమవైపు వ్యక్తిగా ఉందామా అంటే, మందిరంలో రెండు రకాలని చెప్పాను కదా, విశ్వాసులు, అవిశ్వాసులు. కుడివైపు వ్యక్తిగా ఉందామన్నది మిమ్మల్ని అడగట్లేదు, మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు నియమించింది కదా.